నా కొడుకుని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను సార్. జాయిన్ చేసిన మరు క్షణం నుంచి ఏబిసిడీలో ఏసీ రూముల్లో చదువుతున్నామని లక్షలు అడుగుతున్నారు సార్. నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు, నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు, 3 నెలలకు ఒకసారి వచ్చే టర్మ్ ఫీజులు, 6 నెలలకు ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు, సంవత్సరానికి ఒకసారి వచ్చే బిల్లింగ్ ఫండ్స్, వాటర్ ఫీజులు. నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని ఫీజులు ఎలా కట్టగలను సార్? దీనికి తోడు యూనిఫామ్లు, టైలు, షూలు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, గైడ్లు, బ్యాగులు. పిల్లలకు మనం ఏవిస్తున్నాం సార్? బరువులు మోయలేని వయసులు వాళ్ళవి, ఆ బాధ్యతలు మోయలేని బతుకులు మావి. 50 రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. మా ఆకలి తీరుస్తున్నారు, కానీ మా కోరికలు తీరట్లేదే, మా బతుకులు మారట్లేదే. మా తాత అదే బియ్యం కోసం ఎదురు చూసి, మా నాన్న అదే బియ్యం కోసం ఎదురు చూసి, నేను అదే బియ్యం కోసం ఎదురు చూసి, రేపు నా కొడుకు అదే బియ్యం కోసం క్యూలో నుంచి ఎదురు చూస్తుంటే మేము ఏం మారినట్టు? ఈ దేశం ఏం డెవలప్ అయినట్టు? సార్, మనిషి బతకటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ రాదు సార్. మనిషి ఎదగటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. మేము ఎదగటానికి కావాల్సింది అన్నం కాదు సార్, అక్షరం.